నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. నమస్తే తెలంగాణలో కేరళ సీఎం కూతురిపై ఈడీ కేసు అనే వార్త ఉన్నది. తృణమూల్ నేత మహువా మొయిత్రాకు నోటీసులు, గోవా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడికి సమన్లు జారీ, ఆ పాలిత పంజాబ్లో అధికార ఇళ్లలో సోదాలు, ఢిల్లీ ఆప్ నేత దీపక్ సింగ్లా నివాసంలోనూ తనిఖీలు, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత హరక్ సింగ్కు తాకీదులున్నది. ఇక లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులను తీవ్రతరం చేసింది. కేసులు, నోటీసులు, సోదాలతో ఆయా పార్టీల నేతలను ఒత్తిడికి గురి చేస్తున్నది. బుధవారం వివిధ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకున్నది. ఆ పార్టీ ఢిల్లీ నేత దీపక్ సింగ్లా నివాసంలో సోదాలు జరిపింది. ఆప్ అధికారంలోని మరో రాష్ట్రమైన పంజాబ్లోనూ తనిఖీలు చేపట్టింది. ఇట్లా మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను, అదేవిధంగా కేరళ సీఎం కుమార్తె పైన కూడా ఈడీ కేసు, ఎన్నికల వేళ జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన ఒక వార్తను ప్రధానాంశంగా తీసుకున్నది నమస్తే తెలంగాణ. అక్కడ కూడా కేరళలో గవర్నర్కు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడడం లేదు. కేంద్ర ప్రభుత్వం కేరళ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నదని చెప్పి గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కేరళ సీఎం కూతురిపైన ఈడీ కేసు నమోదు కావడం, మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె పైన ఒక కేసు, ఇప్పుడు తాజాగా కేరళ సీఎం కుమార్తె పైన కేసు అని వీటికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. ఎన్కౌంటర్లో 6 నక్సల్స్ మృతి, దద్దరిలో దండకారణ్యమైన వార్త ఉన్నది. ఇప్పటికైనా సిద్ధమా? మల్కాజ్గిరిలో పోటీపై రేవంత్కు కేటీఆర్ సవాలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. సెకనుకు 301 టెరాబైట్ల వేగం, సగటు బ్రాడ్బ్యాండ్ కంటే 45 లక్షల రెట్లు స్పీడ్ అనే ఒక వార్త ఉన్నది. భారత నిరుద్యోగుల్లో 83% యువతే అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా ఓ ప్రధానమైన వార్తగా ఒడుపు లేక వరుణిపై నెపమని కరువుకు సంబంధించిన ఒక వార్త ఇందులో మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా సన్ రైజర్స్ హైదరాబాద్ 277-3 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డ్ అని క్రికెట్ సంబంధించిన వార్త ఎయిర్ ప్యానల్ హైలైట్ చేసింది. వీటితో పాటు మౌలిక వసతులతోనే సత్వర న్యాయమని హైకోర్టు నూతన భవనానికి పూజ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను, వారి మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక ఈనాడులో ఉప్పల్లో సిక్సర్ల ఉప్పెన, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు అనే వార్త క్రికెట్ సంబంధించిన వార్త ఓ ప్రధానమైన వార్త ఉన్నది. మౌలిక వసతులతో రెట్టింపు పని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన, 32 ఈ సేవా కేంద్రాలను ప్రారంభించిన సిజేఐ. ఈ సందర్భంగా వారు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. యువ న్యాయవాదులు తక్షణ ఫలితాన్ని ఆశిస్తున్నారు. తమకు అవకాశం కోసం నెలల తరబడి క్యూలో నిలబడలేని అసహనంతో ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు విచారణ ప్రక్రియను కొనసాగించే పరిస్థితిలో వారు లేరు. న్యాయస్థానాల్లో కొత్తగా ఏర్పాటు చేసే మౌలిక వసతులు మెరుగైన పని పరిస్థితులు కల్పిస్తాయని ఆశిస్తున్నానని న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలను వారు మాట్లాడుతున్నారని హైలైట్ చేసింది ఈనాడిగా. 4 ఖరారు, 4 పెండింగు. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని విన్నపం, ఆమె నిర్ణయం వెలువడిన తర్వాతే ఆ స్థానానికి అభ్యర్థి ప్రకటనని కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన వార్త ఉన్నదిగా. నీల మధు మెదక్ నుంచి, జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి, ఆత్రం సుగుణ ఆదిలాబాద్ నుంచి పోటీలో ఉన్నట్లు వారు టికెట్ ఇచ్చినట్టు చెప్పారు. ఇక పచ్చనోట్ల పాన్పుపై అస్సాం అవినీతి నేత, వైరల్ అయిన చిత్రంతో కలకలం అనే ఒక వార్త ఉన్నదిగా. ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు. మద్యం కుంభకోణం సొమ్ములపై ఆధారాలు కోర్టుకు అందిస్తారు. అరవింద్ సతీమణి సంచలనం, ప్రెస్ మీట్ అనే వార్త ఉన్నది. కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు అనే వార్త మొదటి పేజీలు ఇచ్చారు. వీటితో పాటుగా వ్యాట్ను తాగేశారు, మద్యం విలువ ఆధారిత పన్ను భారీగా ఎగవేత, అమ్మిన సరకంతా లెక్కల్లో చూపకుండా గోల్మాల్, 2 డిస్టరీల్లోనే 500 కోట్ల అక్రమాలు బహిర్గతం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు, 2 మహిళ సహా 6 మావోయిస్టుల మృతి అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ఫోన్ ట్యాపింగ్లో మరో డీసీపీ, గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు, న్యాన్ క్యాడర్ అయిన కీలక పోస్టింగ్లు అనే వార్త ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన రోజు ఒక అప్డేట్తో వార్త ఆంధ్రజ్యోతిలో వస్తుంది. ఇవాళ కూడా ఇచ్చిరుగా. మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎన్నికలప్పుడు మురళి ఫోన్ ట్యాప్ చేశారు మంత్రి సురేఖ, హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ రఘునందన్ రావు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ A1, కేటీఆర్ A2, మధుయాసికి గౌడ్ ఆరోపణ, కేసీఆర్ కేటీఆర్ జైలుకు తప్పదు, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వారి వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించాలి,
హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేసిన జస్టిస్ చంద్రచూడ్, హైకోర్టు సిజే ఆరాధే వారి ఫోటో వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక మరొక వార్త, భువనగిరి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడికి టికెట్ అనే వార్త ఉన్నది. నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఉమ్మడి పాలమూరులో 10 కేంద్రాల ఏర్పాటు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక లేఅవుట్లు భవన నిర్మాణాలకు అనుమతులు షురు, 2 నెలల తర్వాత సమావేశమైన బిల్డింగు కమిటీ, శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత కీలక పత్రాల పరిశీలన కోసమే ఈ జాప్యం అనే వార్త ఉన్నది. ఇక కేజ్రీవాల్కు నిరాశే, మధ్యంతర బెయిల్కు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ, కౌంటరు దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం, తదుపరి విచారణ ఏప్రిల్ 3కు వాయిదా అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. సాధారణ ఖైదీల కవిత, తొలి రోజు 3 మహిళా ఖైదీలతో కలిసి సెల్ కేటాయింపు, జైలు భోజనమే అందజేత, ఎలాంటి వీఐపీ సౌకర్యాలు లేవు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. సీఎంఆర్ చెక్కుల గోల్మాల్, వారి ఫోటో మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర పనిచేసిన వారి కథనం ఇందులో ఉన్నది. ఇక డబ్బు దుప్పటి, ఫోటోల్లో నోట్ల మీద పడుకొనున్న వ్యక్తి పేరు బెంజమిన్ బసుమెట్రీ, ఇతను అస్సాంలోని ఉదాల్గిరి జిల్లా, ఆయన స్వస్థలం, రాజకీయ నాయకుడు, అవినీతి సొమ్ము అని వల్ల అన్ని పత్రికల్లో ప్రధానమైన వార్తగా వచ్చింది. ఇక సాక్షి హైదరాబాద్ ఎడిషన్లో మోసాలు నేరాలే వారి చరిత్ర అని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. సన్ రైజర్స్ రణరంగం, ఉప్పల్లో పరుగుల సునామీకి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. మరో 4 లోక్సభ అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం, నిజామాబాదు జీవన్ రెడ్డి, నీలం మధు మెదకు, చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి, ఆత్రం సుగుణ ఆదిలాబాద్కు ఇచ్చిన వాళ్ళకు తలనొప్పిగా మారిన ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన కథనం కూడా విడిగా ఇచ్చింది సాక్షి. ఇక వసతుల కల్పనతో సత్వర న్యాయం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడని హైకోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఆ భూమి పూజ అయిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు అనే వార్త ఉన్నది. ధాన్యం దళారుల దోపిడీ అనే వార్త కూడా ఉన్నది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్, లబ్ధిదారులకు ఇవ్వకుండా కొల్లగొట్టిన ముఠా అరెస్ట్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ట్యాపింగ్ పేరుతో డైవర్ట్ చేస్తున్నారు, రేవంత్పై కేటీఆర్ ధ్వజం అనే వార్త ఉన్నది మొదటి పేజీలో. కేజ్రీవాల్ నిజాలన్నీ వెల్లడిస్తారు, కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో నిజాలను గురువారం కోర్టులో బయటపెట్టబోతున్నారనే భార్య సునీత చెప్పారనే వార్త ఉన్నది. ఇక అమెరికా జోక్యంపై అభ్యంతరం, కేజ్రీవాల్ అరెస్ట్ పైన అమెరికా స్పందించాలని భారత్ తప్పుపట్టింది, అమెరికా దౌత్యవతిని పిలిపించి తన అసంతృప్తిని తెలిపింది అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఈ 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.